హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కొబ్బరి పాల రసం అయితే చూడబోతున్నామండి. చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ రసం రెసిపీని చూసేద్దామా. ముందుగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి తీసేసి ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి నుండి మనం ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు, లేదా ఒక క్లాత్లో అయినా వేసి కొబ్బరి పాలను మనం తీసుకోవచ్చండి. నేనైతే ఇలా ఫిల్టర్లో తీస్తున్నాను. తర్వాత రెండవసారి కూడా మళ్ళీ మిక్సీ పట్టేసి వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి పాలను మొత్తం తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల జొన్న పిండిని తీసుకున్నానండి. ఇలా కడాయిలోకి తీసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ జొన్న పిండిని వేయడం వల్ల మనకి పాలరసం, కొబ్బరి పాలరసం చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఈ జొన్న పిండికి బదులు శనగపిండినైనా కూడా తీసుకోవచ్చు, లేదా రైస్ ఫ్లోర్ను కూడా తీసుకోవచ్చండి. ఇలా జొన్న పిండిని బాగా కొబ్బరి పాలలో వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకు రసం అనేది చిక్కగా చాలా టేస్టీగా అనేది వస్తుంది. ఇలా స్పూన్ సహాయంతో అయినా సరే ఉండలు లేకుండా కలుపుకోవచ్చండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని, నేనైతే ఆవాల నూనెని వాడుతున్నానండి. మీరు ఏ నూనెనా కూడా వాడచ్చు. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, వేయించిన తర్వాత ఎండుమిర్చి ఒక 4 వేస్తే సరిపోతుందండి. సన్నగా తరుక్కున్నటువంటి ఒక 2 టమాటాలు, కరివేపాకు, ఒక చిటికెడి ఇంగువ, సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసేసి వేయించుకున్న తర్వాత కొబ్బరి పాలను వేసేయాలండి. ఇలా కొబ్బరి పాలను వేసిన తరువాత మెల్లిగా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి పాల రసం ఉడికిన తర్వాత కొత్తిమీర జోడించుకోవాలండి. ఇలా సన్నని మంట మీద కలుపుతూ ఉడికించుకునేటప్పుడు తేటలాగా వస్తుంది. ఆ తేటని కావాలంటే మీరు తీసేయచ్చు. కొద్దిగా పగిలినట్లు అనిపిస్తాయి, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. చల్లారిపోయిన తర్వాత రసం అనేది సెట్ అయిపోతుంది. చాలా కమ్మగా మిగిలిన కర్రీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రసాన్ని అయితే తాగేస్తారండి. చివరలో ఒక 1/2 నిమ్మ చెక్క పులుపు కోసం అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.